కుక్కు విత్ జాతి రతనాలు, కుక్కు విత్ జాతి రతనాలు అన్ని టేస్ట్లోకి డిష్లు ఉండే రియాలిటీ కుకింగ్ షో, మీ కడుపు చెక్కలయ్యే కామెడీ షో కుక్కు విత్ జాతి రత్నాలు. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ శివశంకర్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. నేను చెప్పాను కదా, మీ ముందుకు మళ్ళీ సరికొత్త ప్రోగ్రామ్ తోటి కుక్కు విత్ జాతి రత్నాలు ప్రోమోతో ఎపిసోడ్స్ తోటి అయితే వస్తానని. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ శివశంకర్ని. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో కుక్కు విత్ జాతి రత్నాలు సాటర్డే సండే ఎపిసోడ్స్ అన్ని వీడియోలు మాట్లాడుకుందాం. త్వరగా మాట్లాడుకుందాం. ఎక్కువ ల్యాగ్ కాకుండా చూసుకుందాం. ఒకవేళ ఎక్కువ ల్యాగ్ అయితే నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసి అయితే పెడతాను. సపరేట్ వీడియోస్కి అయితే పార్ట్ 2 పార్ట్ 1 అయితే పెడతాను. ఒకవేళ ఎక్కువ ల్యాగ్ చేయకుండా ముందు మన ఛానల్ ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి కామెంట్ చేయండి. ఈ వీడియోకి నేను పెడుతున్న టార్గెట్ లైక్స్ 200. ప్లీజ్ అవి కంప్లీట్ చేయగలుగుతారని ఆశిస్తున్నాను. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఎన్నో ఇప్పటికీ మనకి ప్రదీప్ గారు మాస్ ఎంట్రీ అయితే కుక్కు విత్ జాతి రత్నాలు వీడియోలు అయితే ఇచ్చేశారు. మాస్ ఎంట్రీ అయితే ఇచ్చేశారు. మళ్ళీ మనకి చాలా రోజుల తర్వాత ఇది ప్రదీప్ గారు అయితే మనకి టీవీ షోలో కనిపించడం అయితే జరుగుతుంది. మాస్ ఎంట్రీ తోటి, మాస్ ఎంటర్టైన్మెంట్ తోటి మళ్ళీ మన ముందుకు అయితే వచ్చారు ప్రదీప్ గారు. మంచి సాంగ్ తోటి మంచి ఎంట్రీ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం ఈ సీజన్లో కుక్కు విత్ జాతి రత్నాల సీజన్లో 3 జడ్జెస్ వచ్చేసి రాధా గారు, ఇంకా వచ్చేసి రాధా గారు, ఆశీష్ గారు, ఇంకా సంజయ్ గారు. వీళ్ళు 3 జడ్జెస్ అయితే ఇందులో అయితే ఉన్నారు. మనకైతే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, మాస్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారు. ఇందులో ఎలాంటి లోటు లేకుండా మనకి మాస్ ఎంట్రీ తోటి, మాస్ ప్రోగ్రామ్స్ తోటి అయితే వీళ్ళు 3 అయితే వచ్చారు. మనకి ఫస్ట్ సెలబ్రిటీ జడ్జిగా అయితే రాధా గారు రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెలబ్రిటీ గెస్ట్గా అయితే ఆశీష్ గారు రావడం అయితే జరిగింది. కుకింగ్ మాస్టర్గా అయితే సంజయ్ గారు అయితే రావడం అయితే జరిగింది. వీళ్ళ 3 గ్రాండ్ మాస్ ఎంట్రీ తోటి అయితే రావడం అయితే జరిగింది. ఆశీష్ గారు మనకి టీవీలో మూవీస్ అయితే తీస్తారు. మనకి ఇప్పుడు వాడు ప్రజెంట్ ఎలాంటి మూవీస్ తీయడం పోవడంతో మనకి ఆశీష్ గారు కుక్కు విత్ జాతి రత్నాల ప్రోమోకి అయితే కుక్కు విత్ జాతి రత్నాల సీజన్కి అయితే రావడం అయితే జరిగింది. సంజయ్ గారు మనకి ఈటీవీ అభిరుచిలో అయితే కుకింగ్ చేస్తూ అయితే ఉంటారు. వారు ఈ సీజన్కి రావడం జరిగింది. రాధా గారు సెలబ్రిటీ గెస్ట్కి అయితే రావడం అయితే జరిగింది. వీళ్ళ 3కి గ్రాండ్ ఎంట్రీ పలుకుతూ ప్రదీప్ గారు అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కంటెస్టెంట్స్ లిస్ట్ ఎవరెవరు వచ్చారు. మొత్తం 20 మెంబర్స్ కంటెస్టెంట్స్ అయితే ఇందులో ఎవరెవరు వచ్చారు అని అయితే మాట్లాడుకుందాం. వాళ్ళకి నిక్నేమ్స్ కూడా పెట్టారు కొంతమందికి. ఒకవైపు జాతి రత్నాలు, ఇంకొక వైపు ఏమో కుక్కూస్. ఫస్ట్ జాతి రత్నం సుహాసిని గారు మంచి డ్యాన్స్ తోటి, మంచి సాంగ్ తోటి అయితే మళ్ళీ రావడం అయితే జరిగింది జాతి రత్నంకి అయితే.
కొన్ని ప్రదీప్ గారు సుహాసిని గారిని కొన్ని వెజిటబుల్ పేర్లు అడిగితే అవన్నీ రాంగ్గా చెప్పడం అయితే జరిగింది. సుహాసిని గారు అయితే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ తోటి మాస్ ఎంటర్టైన్మెంట్ తోటి అయితే సుహాసిని గారు అయితే వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి సుహాసిని గారికి రోబోట్ అనే పేరైతే నిక్నేమ్గా అయితే పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్జే హేమంత్ కూడా రావడం అయితే జరిగింది ఈ సీజన్కి. వారు కూడా మాస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ తోటి అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ గారు కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్ తోటి ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి దాంట్లో లేకపోవడంతో కుక్కు విజేత దానికైతే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అవినాష్ గారు కూడా చాలా మంచిగా కామెడీకి అయితే ఉంటారు. అవినాష్ గారు కూడా రావడం అయితే జరిగింది ఈ సీజన్కి. నెక్స్ట్ వచ్చేసి దీక్షాకాంత్ గారు కూడా రావడం అయితే జరిగింది. వారు కూడా మాస్ ఎంటర్టైన్మెంట్ తోటి అయితే రావడం అయితే జరిగింది. బాబా భాస్కర్ గారు వచ్చారు. బాబా భాస్కర్ ఒక కుక్కుగా అయితే వచ్చారు. వారు మాస్గా డ్యాన్స్ చేస్తూ అందరినీ నవ్విపిస్తూ మంచిగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మంచిగా బాబా భాస్కర్ గారు కూడా మంచిగా ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తారని కోరుకుంటున్నాం. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి యష్మి కూడా ఈ సీజన్కి రావడం అయితే జరిగింది. మనకి బిగ్ బాస్ యష్మి అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి బాలు కూడా ఈ సీజన్కి రావడం అయితే జరిగింది. బాలు కూడా మాస్ ఎంటర్టైన్మెంట్ తోటి అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సుజిత గారు కూడా మంచిగా నార్మల్గా రావడం అయితే జరిగింది. వారు కూడా ఈ సీజన్లో అయితే ఉన్నారు. అంత కావాలనుకుంటే పక్కన ఫొటోస్ పెడతాను, చూసేయండి. ఫొటోస్కి ఏం అవసరం లేదని అనుకుంటున్నాను. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి బాలు మనకి గుండెండ గుడిగంటలు సీరియల్లో హీరో క్యారెక్టర్ బాలు. రియల్ నేమ్ వచ్చేసి విష్ణు. వారు కూడా ఈ సీజన్కి రావడం అయితే జరిగింది. వారు కూడా ఒక జాతీయరత్నంగా అయితే నవ్వుపించుకుంటూ వచ్చారు. బాలు రావడంతో శ్రీముఖి గారిని అయితే అడిగారు. ప్రదీప్ గారు దానికి రిప్లై ఇచ్చారు. ఇందులో మేల్ యాంకర్ ఉన్నారు, ఫీమేల్ యాంకర్ లేరని జోక్ అయితే చెప్పారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి వాసు గారు మనకి తమిళ్ తెలుగు మూవీస్లో అయితే యాక్టింగ్ అయితే కామెడియన్ యాక్టర్కి అయితే చేయడం అయితే జరిగింది. అలా ఈ సీజన్కి అయితే కుక్కుగా అయితే వచ్చారు. వారు కూడా మంచి ఎంట్రీ అయితే ఇచ్చారు. నార్మల్గా ఎంట్రీ అయితే ఇచ్చారు. ఎలాంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కాకుండా నార్మల్గా ఎంట్రీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి వీళ్ళందరూ ఫస్ట్ కంటెస్టెంట్స్ అయిపోగానే మనకి ప్రదీప్ గారు ఒక టాస్క్ అయితే పెట్టారు. ఈ టాస్క్ ఏంటిదంటే పీచు మిఠాయి. అదే రోడ్ మీద ఉంటుంది కదా, పీచు మిఠాయి అందరికి తెలిసి ఉంటుంది. దట్స్ మై ఫేవరెట్. పీచు మిఠాయి రెడీ చేయాలని అయితే టాస్క్ అయితే పెట్టారు. అందరూ దాన్ని ఎలా అంటే ఒకరు కింద మొత్తం వేసి మొత్తం చెడగొట్టుకుంటా అయితే చేశారు. ఒకరైతే దీక్షాకాంత్ గారు అయితే మంచిగా అయితే త్రీ అయితే చేశారు. అది ఏమంటారు, పీచు మిఠాయి అయితే మంచి లుక్ తోటి అయితే ఇచ్చారు. అవినాష్ గారు అయితే ఆ పీచు మిఠాయికి గరం మసాలా
డిజైన్ అవన్నీ అనుకుంటా గరం మసాలా వేసిండు, దాంట్లో అవన్నీ వేసిండు. ఫుల్గా అయితే నవ్వించిండు అవినాష్ గారు అయితే. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి గోమతి కూడా మనకి చాలా సీజన్స్ కిరాక్ బాస్ కిలాడి గర్ల్స్ సీజన్ 1లో ఉండిన్నారు. ఇప్పుడు మనకి కుక్కువే జాతరలకైతే వచ్చారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి బిత్తిరి సత్తి గారు కూడా వచ్చారు ఈ కుక్కువే జాతరలకైతే. మనకి బిత్తిరి సత్తి గారు కూడా ఈ బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చే ఛాయిసెస్ ఉన్నాయని అయితే టాక్ అయితే వచ్చింది. ఇది నేను బిగ్ బాస్ గురించి అయితే సపరేట్గా వీడియో అయితే తీసి పెడతాను. ఈరోజైనా రేపైనా ఖచ్చితంగా మీకైతే వస్తుంది వీడియో. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి రీతు చౌదరి గారు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ తోటి మంచి నవ్వులతోటి అయితే మంచిగా అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఇమాన్యుల్ ఉండాలనుకున్నాం. ఇమాన్యుల్ ఖచ్చితంగా ఉన్నాడు. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఆఫ్ నవ్వులతో అయితే మనకి ఇమాన్యుల్ అయితే రావడం అయితే జరిగింది. ఇమాన్యుల్ కూడా ఈ సీజన్ కుక్కువే జాతరలో అయితే ఉన్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి హరి ఎక్కువ ప్రోగ్రామ్స్లో అయితే కనిపించరు. హరి గారు ఈ సీజన్కి రావడం అయితే జరిగింది. ఆ పంచేందుకు ఒక్కసారి చూస్తున్నాం అనుకోవచ్చు, కానీ బుక్లో చూసుకుంటా చెప్తున్నా, అందుకు ఒక్కసారి చూస్తున్నా గాయస్. ఎందుకంటే నేను డబ్బులు మర్చిపోతా కాబట్టి ఈ బుక్లో నోట్ చేసి పెట్టుకున్నాం ఒకటేసారి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి హరి గారు అయితే మనకి రావడం అయితే జరిగింది. హరి గారు మంచిగా ఎంటర్టైన్మెంట్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ప్రభాకర్ గారు కూడా ఈ సీజన్కి గ్రాండ్ ఎంట్రీతో అయితే రావడం అయితే జరిగింది. ఒక కుక్కులాగా జాతీయం అయితే కాదు, ప్రభాకర్ గారు ఈ సీజన్కి రావడం అయితే జరిగింది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి తనూజ గారు కూడా ఈ సీజన్కి రావడం అయితే జరిగింది. తనూజ గారు కూడా నార్మల్గా ఎలాంటి పర్ఫార్మెన్స్ తోటి కాకుండా నార్మల్గా సింపుల్గా అయితే వచ్చారు. తనూజ గారు కూడా కుక్కు టైప్లో అయితే వచ్చారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అరుణ్ ఎవరు అనుకుంటున్నారా? అదేనండి సన్నీ. బిగ్ బాస్ సీజన్ 4 or 5 ఏదో సీజన్ కానీ సన్నీ గారు అయితే రావడం అయితే జరిగింది. ఒక కుక్కు లాగా వాళ్ళకి ఓన్గా రెస్టారెంట్ కూడా ఉంది. ఈ సన్నీ గారు రియల్ నేమ్ వచ్చేసి అరుణ్ ఇప్పుడు కుక్కువి జాతీయతలకైతే అరుణ్కి అయితే రావడం అయితే జరిగింది వాళ్ళ రియల్ నేమ్ తోటి. అరుణ్ గారు ఇది ఒక ఐటెం పేరు అయితే చెప్పారు, మ్యాంగో దాల్ అని. దానికి విష్ణుప్రియ గారు రీతు చౌదరి అయితే సింపుల్గా మామిడికాయ పప్పు అని అనేసింది. పెద్ద పంచాయతీ ఇచ్చింది సన్నీ గారికి అయితే. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి విధులేఖ గారు కూడా వచ్చారు ఈ సీజన్కి అయితే. విధులేఖ గారు ఎవరైతే అంటే సరైనోడు మూవీలో సాంబార్ అనుకుంటే తిరుగుతారు కదా, సరైనోడు మూవీలో అల్లు అర్జున్ గారి సినిమాలో సాంబార్ అని చేస్తారు కదా ఇప్పుడు. విధులేఖ గారు అంటే వారు కూడా ఈ సీజన్కి రావడం అయితే జరిగింది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ప్రియా గారు కూడా మంచి నవ్వులతోటి అయితే రావడం అయితే జరిగింది ఈ సీజన్కి. మంచిగా అయితే నవ్వులు అయితే పండించారు ప్రియా గారు అయితే. ప్రదీప్ గారు అయితే ఒక జాతిరత్నాలకి మాత్రమే ఒక టాస్క్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇదండి ఈ కంటెస్టెంట్ లిస్ట్ మొత్తం. ప్రదీప్ గారు ఒక టాస్క్ అయితే జాతిరత్నాలకి అయితే పెట్టారు, ఈ సెకండ్ టాస్క్. కాబట్టి
జాతరలకైతే ఒక టాస్క్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఆ టాస్క్ వచ్చేసి చపాతీ టాస్క్. ఎవరైతే మంచిగా రౌండ్గా చపాతీ అయితే చేస్తారో వారే విన్నర్. ఆ టాస్క్లో ఎవరెవరు ఉన్నారో చెప్తాను. గోమతి, హరి, రీతు, ఇమాన్యుల్, సతీ, వీళ్ళ 5 అయితే చపాతీ అయితే చేశారు. కానీ ఒక్కొక్కరు దాన్ని చపాతీని ఒక్క రౌండ్గా కాకుండా దాన్ని ఎన్ని షేప్స్ చేశారంటే అన్ని షేప్స్ చేశారు చపాతీని అయితే. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంది అందులో అయితే. చపాతీ టాస్క్లు అయితే నవ్వు ఎంత నవ్వుకున్నా అంటే అంత నవ్వుకున్నా. సాటర్డే సండే ఎపిసోడ్లో అయితే సత్య గారు అయితే ఇది మంచిగా రౌండ్గా అయితే మంచిగా చేశారు సత్య గారు. గోమతి ఓకే, గోమతిలో ఎట్లా చేశారంటే మొత్తం అదేం అంటారు కదా, ఇట్లా రాగుతారు చపాతీని. నాకు దాని పేరు సరిగ్గా గుర్తుకు లేదు. గోమతి గారు కూడా ఓకే ఇది నాట్ బ్యాడ్, మంచిగా చేశారు. ఇమాన్యుల్ కూడా మంచిగా చేశాడు. హరి అయితే దాన్ని ఒక షేప్లో అయితే చేశారు. హరి గారు దాన్ని ఎట్లా చేశారంటే ఇట్లా మొత్తం ఇది చేశారు. అదైతే ఫుల్ ఆఫ్ నవ్వు అవుతుంది. రీతు కూడా చాలా అంటే చాలా ఎట్లా చేసిందంటే దానికి తన చపాతి పోయిందని సత్తి చపాతి తీసుకొచ్చి ఆ చపాతీలో పెట్టి చపాతి అని చూపించింది. కానీ ఫుల్ ఆఫ్ నవ్వు అయితే ఇచ్చారు రీతు అయితే. అందులో అయితే ఒక కాడికైతే సత్య గెలిచారు ఆ టాస్క్లో అయితే. ప్రదీప్ గారు అయితే సాటర్డే ఎపిసోడ్లో ఎవరు ఉండాలి, సండే ఎపిసోడ్లో ఎవరు ఉండాలి, మెయిన్ సాటర్డే ఎపిసోడ్లో ఏ కుక్స్ ఉండాలి, సండే ఎపిసోడ్ ఏ కుక్స్ ఉండాలి అని అయితే ఒక టాస్క్ పెట్టడం అయితే జరిగింది. కుక్స్కి మాత్రమే టాస్క్ పెట్టడం అయితే జరిగింది. ఆ టాస్క్ ఏంటిదంటే మొత్తం లైన్గా ఒక 10 ఏమో డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఆ డ్రాగన్ ఫ్రూట్స్లో ఏదైతే వైట్ కలర్ ఉంటుందో వాళ్ళు సాటర్డే ఎపిసోడ్లో పర్ఫామ్ చేస్తారు. ఏదైతే పింక్ కలర్ ఉంటుందో ఆ డ్రాగన్ ఫ్రూట్ అది వాళ్ళు చేసి సండే ఎపిసోడ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రభాకర్ గారు ఇప్పుడు ఎవరెవరైతే సండే ఎపిసోడ్ ఉన్నారో చెప్తాను. ఫస్ట్ అయితే ప్రభాకర్ గారు పింక్, విష్ణు గారు అయితే పింక్, సన్నీ పింక్, యష్మి పింక్, యష్మి పింక్ కాదు వైట్, యష్మి వైట్, సన్నీ పింక్, ప్రియా పింక్, విష్ణు వైట్. ఇప్పుడు ఎవరెవరైతే వైట్లు అంటే సాటర్డే ఎపిసోడ్ ఎవరెవరు ఉన్నారో చెప్తాను. బాబా భాస్కర్ గారు అయితే ఇది సాటర్డే ఎపిసోడ్ అయితే ఉన్నారు. విష్ణు గారు అయితే బాలు అయితే సాటర్డే ఎపిసోడ్లో ఉన్నారు. అది బాలు గుండె గంటలు బాలు అయితే సాటర్డే ఎపిసోడ్లో ఉన్నారు. యష్మి సాటర్డే ఎపిసోడ్, ఇంకా విష్ణు వచ్చేసి సాటర్డే ఎపిసోడ్. అదే మూవీ యాక్టర్ కామెడియన్ అని చెప్పాను కదా, వారు సాటర్డే ఎపిసోడ్లో అయితే ఉండడం అయితే జరిగింది. ఇందులో మొత్తం 20 కంటెస్టెంట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఫస్ట్ మీకు సండే మరియు సాటర్డే ఎపిసోడ్లో ఎవరు ఉన్నారు అని చెప్తాను. ముందు
సాటర్డేకి సండే ఎపిసోడ్స్కి అయితే ఒక పేర్లు అయితే పెట్టారు. సాటర్డే ఎపిసోడ్స్ వాళ్ళకి సింగమ్స్ అని పెట్టారు. సండే ఎపిసోడ్ వాళ్ళకైతే స్విజ్జర్స్ అని పెట్టారు. ఇప్పుడు సాటర్డే ఎపిసోడ్ సండే ఎపిసోడ్లో ఎవరెవరు ఉన్నారో మొత్తం చెప్తాను. జాతీయంలో ఎవరెవరు ఉన్నారో చెప్తాను. గోమతి సండే ఎపిసోడ్, సుహాసిని సండే ఎపిసోడ్, రీతు సండే ఎపిసోడ్, అవినాష్ సండే ఎపిసోడ్, ఇంకా ఇమాన్యుయల్ సండే ఎపిసోడ్, హరి సండే ఎపిసోడ్. ఇప్పుడు సాటర్డే ఎపిసోడ్ ఎవరు ఉన్నారో చెప్తాను. దీక్షపత్ వారు అయితే సాటర్డే ఎపిసోడ్ ఉన్నారు. ఆర్జే హేమంత్ సాటర్డే ఎపిసోడ్, విష్ణు గారు అయితే సాటర్డే ఎపిసోడ్, సతీ సాటర్డే ఎపిసోడ్. వీళ్ళు సాటర్డే ఎపిసోడ్ ఉన్నారు. ఇంకొంతమంది సండే ఎపిసోడ్ ఉన్నారు. ఇప్పుడు మొత్తం కంటెస్టెంట్స్ లిస్టు ఒక్కొక్కరిగా మొత్తం కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే చెప్తాను, చూసేయండి. సుహాసిని, హార్జీ హేమంత్, విష్ణుప్రియ, అవినాష్, బాబా భాస్కర్ గారు, యష్మి, బాలు, వాసు గారు, గోమతి, సత్తి, రీతు, ఇమాన్యుయల్, హరి, ప్రభాకర్, తనుజ, సన్నీ, సుజిత, దీక్షపంత్, ప్రియ, విధులేఖ. ఇది మొత్తం టోటల్ కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే. ఇదండి ఈరోజు మన ఎపిసోడ్ అయితే, ఈరోజు మన వీడియో అయితే. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. లైక్స్ ఖచ్చితంగా చేయండి ప్లీజ్, కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ని ఇంకా కొంతమందికి రీచ్ కావాలంటే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ నుంచి అయితే మీకు డైలీ బిగ్ బాస్ సీజన్ అప్డేట్స్ అయితే అందుతాయి ఖచ్చితంగా. ఈరోజు కూడా మీకు ఒక బిగ్ బాస్ అయితే ఎపిసోడ్ వీడియో అయితే పెట్టాను. మీకు కుక్కుబీ జసరత్నాలు అయితే సాటర్డే ఎపిసోడ్ పెడతాం, సండే ఎపిసోడ్ పెడతాం. ఎలాంటి ఇది టైం వేస్ట్ అయితే చేయను. మీకు డైలీ అప్డేట్స్ ఇవ్వడానికి అయితే నేనైతే ముందుగా ఉంటా. మీరు కూడా నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా ముందుకు ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. నేను మీ శివశంకర్ని. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంతవరకు సెలవు. కుక్క విత్ జాతి విత్తనాలు. బై గైస్.